ముందుగా మసాలా పట్టించేసిన కొరమల్లి మొక్కలను అయితే పెను మీద అయితే వేసేసుకున్నాం. ఈ చేప అయితే మనం ఇప్పుడు ఫ్రైకి అయితే కోసేసుకున్నాం. అంటే ఇది నేను వేరేలాగా చేయాలని చెప్పి కట్ చేశాను. ప్లాన్ బి అయింది. ఏంది పురుగులా అది లైట్ వేస్తే అంతే నేను చేస్తాను. చాలు అయ్యి అంత మాత్రం చాలు. అయితే పొద్దుపోయిందని చెప్పి అయితే నేనే కట్ చేస్తాను. కూర చేసుకుందాం అంటే నిన్న బట్టినడిగే కూర చేస్తుంది కుమారి. రేపు అది కాక సోమవారం నేను నిన్ను దాగా బద్ది కూర, అందువల్ల ఫ్రై చేసేస్తుంది. తలకయ్యి మీ బావోళ్ళకి ఇచ్చేద్దాం. కూర చేసుకునేస్తారు, కూరలు వేసుకునేస్తారు. ఇంకా నా స్టైల్ అయితే కుమారి చేపలు అయితే క్లీన్ చేసి ఇచ్చేసాను. ఇంకా కుమారి స్టైల్లో మనకి ఫ్రై ఎట్లా చేస్తుందో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియో ఈరోజు ఏంటంటే చేపల ఫ్రై అయితే చేయబోతున్నాం. చూసేద్దాం ఎలా చేద్దాం అనేది. ఇదేంటి మసాలా అయితే అన్ని రెడీగా చేసి పెట్టుకున్నాను మీకు చూపించేదానికి. కారం, ఫిష్ మసాలా, అల్లం పేస్ట్, ధనియాల పొడి, పసుపు, సాల్ట్ అయితే అన్ని మిక్సింగ్ చేసేసుకున్నాం. ఇదంతా కలిసేలాగైతే బాగా కలిపేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొరమైన చేపను అయితే దానికైతే తీసేసుకున్నాం. ఇది ఇప్పుడు ఈ మసాలా అయితే చేపలకైతే పూసేద్దాం. కొరమైన కదా ఉన్నట్టే బాగుంది. చేస్తా ఉంది అన్నిటి తెప్పించండి. ఈ చేపలు పట్టడానికైతే మేము చాలా సాహసాలు చేసి వెళ్ళాము. పెద్ద కాలం ఒకటి దాటాము, 24 hours నీళ్ళల్లోనే ఉండి పట్టాము. కాళ్ళు కూడా ఎంతగా గుల్లలు వచ్చేస్తున్నాయి. డోర్లు ఎంతగా గుల్లలు వచ్చేస్తున్నాయి ఆ నీళ్ళల్లో తిరిగి. అదిగాక నేను పూర్తి చేస్తున్న ఫోన్ కూడా నీళ్ళలో పడిపోయింది. భలే కష్టపడ్డం వల్ల ఈ చేపలు పట్టేదానికి. వాన ఒక పక్క వాన, ఓ వాన ఒక అరగంట సేపు కాముకుంటే ఒక 3/4 గంట సేపు వాన పడేది. క్లీన్ చేసి పట్టుకొని వచ్చేసాము. ఒక కొరమేర అయితే ఆల్రెడీ కుమారి చేప అదే కూర చేసి పెట్టేస్తుంది. ఒక కొరమేర చేప అయితే ఇది వచ్చి ఇప్పుడు మా బావమారిది పట్టాడు ఈ చేప. నేను అడిగేసరికి తీరా ఫ్రై చేయాలనేసరికి నాకు ఇచ్చాడు. అది ఇప్పుడు మనం ఫ్రై అయితే చేస్తున్నాము. ఇలాగే తినేద్దామండి. మనం చేపలు అయితే రెడీ అయింది. ఇలాగైతే తినేద్దాం. బాగుంది. వెలిగించేసుకున్నాం, పెడి అయితే పెట్టేసుకున్నాం. ఇక్కడే కుమారి చేసిన చేపల కూర, కొరమైన కూర అయితే ఎట్లా చేసినట్టే ఉంది. ఇప్పుడే నేను వేసుకొని తిన్నాను. కుమారి కూడా తినలేదు ఇంకా.
చాలా బాగా చేసింది టేస్ట్. ఈ కూర చేద్దామని అదే మీకు చూపిద్దామని చెప్పి ఉన్నాను నేను. కాకుంటే ఇప్పుడు మనం ఈ చేపలకి చెయ్యాలంటే ఈ రోజు నేను దీని ఆపుకొని పోయాను, అందువల్ల మనకి ఈ చేపలు అయితే వచ్చేవి ఈ వీడియోకి. ఇంటికాడ ఉందంటే నేను టైం అయితే అసలు వేస్ట్ చేయను. ఒక్కరోజు 3 వీడియోలు 2 వీడియోలు వచ్చేలాగైతే ట్రై చేస్తుంటాను. ఆదివారం ఒకటే కదా, అది కాక ఇప్పుడు మనకి వానాకాలం అయ్యేసరికి సెలవులు ఎక్కువ వచ్చేసేవి. నూనె పెనుగైతే కాల్చింది, నూనె అయితే పోసుకున్నాం. సెలవులు ఎక్కువ వచ్చేలాగా ఇంటికాడ ఏం చేస్తాం అని చెప్పి చేపల చిక్కడికి అయితే బొయ్యాము. తక్కువ పోయాల్సింది చిటపటానికి టైం పడుతుంది. ఈ పొయ్యి అయితే వంపుగా ఉంది, అందువల్ల ఈ పొయ్యి తీసుకుంది కుమారి. దీంట్లో చూద్దాం. పర్వాలేదు, వచ్చింది కాకుంటే ఈ పొయ్యి పర్వాలేదు కనిపిస్తుంది. ముందుగా మసాలా పట్టించేసిన కొరమల్లి మొక్కలను అయితే పెను మీద అయితే వేసేసుకున్నాం. సరిగ్గా ఇక్కడైతే చూడండి కుమారి అంటే కాళ్ళే పుట్టించుకోలేదు. ఇక్కడైతే చూడండి ఎన్ని సపోర్ట్లు పెట్టున్నారు కుమారి దీనికి. ఇప్పుడు అబ్బా పెట్టింది, దానిపైన మూట పెట్టింది, దాని కింద అగ్గి పెట్టి పెట్టింది. అంటే ఈ ఉప్పు అప్పటికి ఇట్టే ఉంది, ఇంకా ఎంత చేసినా కూడా నూనె అప్పటికి ఇక్కడే ఉంది మొత్తం. కొరమీను ఇయ్యాలనుకుంది. చిన్నమంతా పెట్టి కలర్ కనేస్తున్నా సరిగ్గా సరిగ్గా కలర్ కనేస్తుంటే బాగుండదు. ఉంది కానీ మనకి ఇలా గుర్తురాలేదు వెనక. అప్పుడే ఉడికిపోయాము ఒక రకంగా. నేను చెరువులో నుంచి ఇందాకలే వచ్చాను 5 గంటలప్పుడు. సరే 5 అయ్యి ఉంటది. ఆ టైంలో వచ్చి అప్పుడే భోజనం చేసా. పొద్దున్న టిఫిన్ చేసి అయితే వెళ్ళాను పొద్దున. ఇంకా ఇందాక వచ్చి అయితే భోజనం చేశాను. ఇంకా ఈ చేపలే తినేస్తా, సరిపోద్ది నైట్కి. ఇంకేం చేస్తాం భోజనం తినేస్తాను. ఇంకా రేపు కుమారి వాళ్ళకైతే చేపల కూర అయితే ఉంటది. ఈ కుమారి వాళ్ళకి సరిపోద్ది రేపు. మనకి సెలవు మధ్యాహ్నం దాకా ఉపవాసం కదా, మధ్యాహ్నం దాకా ఏం లేదు. మధ్యాహ్నం నుంచి తింటాం కానీ నీటి తిన్ను, మధ్యాహ్నం నుంచి తింటా. చూడండి చేపలు అయితే అట్టేగిపోయాయో. ఇంకొంచెం వేపుకొని అయితే దింపేసుకున్నాం, తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. ఇంకా ఉన్నది కదా వేయాల్సినవి ఇంకా ఉన్నాయి. మా ఆయన అయితే చూడండి ఇంకా ఎంతసేపు అని అంటా అన్నాడు. ఓ షర్ట్ తిరుగుతున్నదే లాగా ఉంటది. అయితే బాగా అయితే వేపేసుకున్నాం, పక్కన అయితే పెట్టేసుకున్నాం. ముక్క చేపల ఫ్రై అద్దరి ఇంటికి ఆడుకోవాలి కాలుతుంది. ఓ చిన్నగా తీయండి ఓసలమ్మ. ఇంకైతే చూడండి యుద్ధం చేసేస్తారు ఇక దాన్ని. చూడండి అసలు తిందో చూస్తామండి. ఫిషీ తినలా, ఫిషీలు తినలా. ఇంకా చిన్న ఒలిచా ముళ్ళు ఉంటాయి అటంటే అర్థం కాకుండా అది తీసుకొని తినాలి. నేను చూడండి ఎరగడ్డ నేతి ఒలిచేస్తా అన్నాడు. అడిగేసేస్తున్నాడు. నేను ఎట్ట కోసాను మొత్తం లేల్స్ అంతా తీసేస్తా ఉన్నాడు. చేప నేను తినేటప్పుడు కూడా చేపల కూరలో చేప అయితే తినేసాడు. ఇంకా ఆయనకి నీట్ అయితే తింటూనే ఉంటాడు.
ఓ చిచ్చా పనిలో ఉన్నాడు ఆయన ముందు ఎరగట్లే అన్ని నీట్ గా అన్ని క్లీన్ చేసేయాలి లేయర్లన్నీ తీసేయాలి అయితే చేసామా మీరు దోషిత చెప్తుంది వీడియో చూసి దీని అంటే చెయ్యింది సూపర్ గా ఉంటదంట చెప్పినా బాగుందా బాగుందా చెప్పేసి లెంత్ ఎక్కువ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన వీడియో ఇదే. రేపు నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ బాయ్. బాయ్ చెప్పండి. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. రాదు ఇక్కడ. వెరీ గుడ్. Bye, friends.